మన్ను మీద గెలిచానని చెంప చాలా ఆనందంగా ఉంది. ఆ మన్ను గాని పని మంచిగా అయింది, లేకపోతే నాతోనే పెట్టుకుంటాడా వాడు. మళ్ళీ నా జోలికి రావాలంటే వానికి కింద మీద దడవాలే. ఇన్ని దినాలు వాడు మనకి చేసిన దానికి ఇప్పుడు నేను చేసింది చాలు. ఇక ఆడిని వదిలేద్దాం. మనకి కూడా పరీక్షలు వస్తున్నాయి. ఓసారి వానికి ఫోన్ చేసి మాట్లాడుదాం. ఏమ్రా మన్ను, ఎట్లున్నది ఇప్పుడు? తడిగుడ్డతోని గొంతు కోసి ఎట్లున్నది అడుగుతున్నావే దెయ్యం మొహందానా? ఇన్ని దినాలు ఏడిపించిన దానికి దాంతోనే చెల్లైపోయింది. నేను ప్రైవేట్లో డిగ్రీ ఎగ్జామ్ రాస్తున్నా. నువ్వేమన్నా చేసుకో, నన్ను రోడ్డు పాలు చేసినావు నువ్వు. మరేమనుకున్నావు? చెంప ఎడ్డిది ఆడిద్దామనుకున్నావా? బిడ్డా, నా సంగతి నీకు తెలవది. ఎందుకంటే నువ్వు నాకెదురొచ్చినా నీకే రిస్క్, నేను నీకెదురొచ్చినా నీకే రిస్క్. అందుకే అడ్డు రాకు అని ఫోన్ పెట్టేసింది. అక్కడి నుంచి వెళ్ళి బుక్స్ తీసుకుని చదువుతూ ఉంది. తెల్లారే ఎగ్జామ్ సెంటర్కి వెళ్ళింది. దేవుడా, ఈ ఎగ్జామ్లల్లా ఎట్లన్నా నన్ను పాస్ చెయ్యి. కళ్ళు తెరిచి గుమ్మం వైపు చూసింది. మన్ను చేతిలో కొన్ని పేపర్స్ పట్టుకుని లోపలికి వస్తూ ఉన్నాడు. మన్నుని చూసి చెంప షాక్. చంపా, నువ్వు ఇంట్లోనే ఉన్నావేనే? ఏందిరా, నా ఎగ్జామ్ చెడగొట్టి నీకే వచ్చినావా? మరేమనుకున్నావు? నా సొమ్మంతా ఎత్తుకుపోయినావు. నిన్ను ప్రశాంతంగా ఉంచితే నేను మన్నుగాని ఎట్లయితా? రేయ్, డిగ్రీ పట్ట పొందాలనేది నా కలరా, చెడగొట్టకు. డిగ్రీయా? నిన్ను బొందల గడ్డకు తరిమి కొడతా చూడు అని ఇద్దరు కళ్ళతోనే మాట్లాడుకుంటూ ఉండగా ఒక స్టూడెంట్, సార్ టైం అవుతుంది, పేపర్ ఇవ్వండి. పేపర్ అమ్మా ఇస్తా గాని మొదలైతే ఓ ముచ్చటేనండి. ఎవరైనా స్లిప్ పెట్టి రాయాలని చూస్తే మాత్రం మెడ పట్టుకు బయటకు గంటేస్తా, జాగ్రత్త. అందరూ ఎగ్జామ్ రాస్తారు, నాకు ఒక్క ముక్క కూడా రాదు. ఈ మాషిన మొహపోడేమో నన్నే చూస్తుండు. మన్ను చూడని టైంలో తన జుట్టులో దాచుకున్న స్లిప్స్ తీసి ఎగ్జామ్ పేపర్ కింద పెట్టింది. మన్ను స్టూడెంట్స్ అందరినీ అబ్జర్వ్ చేస్తూ ఉన్నాడు. చెంప వైపు చూసి, ఏం చేస్తుంది ఇది అని అనుకుంటూ వేరే వైపు నుంచి వెళ్ళి తన వెనకాల నిలబడ్డాడు. మన్ను చూడట్లేదు అనుకుని చెంప స్లిప్స్ బయటకు తీసి రాస్తుంది. తనలా రాస్తుండగా మన్ను వచ్చి స్లిప్స్ తీసుకున్నాడు. ఏంది ఇది? లే, బయటకున్నాడు. ప్లీజ్ రా మన్ను, ఇడిసిపెట్రా. రానా? ఇన్విజిలేటర్ని పట్టుకుని రాగి అంటావా? బయటకున్నాడు. నువ్వు ఈ ఎగ్జామ్ రాయట్లేదు, నడువు బయటకు. బయట వరకు చెయ్యి పట్టుకుని వచ్చి బయటకు తోసి, పో, నా ముందే చీటింగా? రేయ్ మన్నుగా, అరవకు. ఇలా మన్ను ప్రతిరోజు చెంప రాసే ఎగ్జామ్కి ఇన్విజిలేటర్గా వచ్చి చెంప స్లిప్పులు పెట్టి రాస్తుంటే పట్టుకుని బయటకు గెంటేసేవాడు. ఇంకో రోజు బయటకు గెంటేసి, ఇగో చెప్తున్నా, ఇదే నీకు లాస్ట్ వార్నింగ్. ఇంకోసారి కాపీ కొట్టాలని చూస్తే జీవితంలో మళ్ళీ ఎగ్జామ్ రాయకుండా చేస్తా. నా మీద ప్రతీకారం తీర్చుకుంటున్నావు కదరా? లేకపోతే నీకు భయపడి పానీపూరి అమ్ముకుంటా అనుకున్నావా? మన్నుగడే, దెబ్బకి దెబ్బ తీసే వరకు ఊరుకోను, పో. ఇంకా ఒక ఎగ్జామ్ మిగిలింది. ఆ మన్నుగాడు నేను స్లిప్పులు పెడితే పట్టుకుంటున్నాడు. ఈసారి స్లిప్ కాదు, నా పక్కోల్ని బెదిరించైనా వాని దానిలో చూసుకుంటూ రాస్తా అని అనుకుంటూ వెళ్ళి కూర్చుంది. కాని మన్ను ఇన్విజిలేషన్ చేయడానికి రాలేదు. ఇంకెవరో వచ్చారు. ఏడీడు ఏమోలే. పక్కోడి దాంట్లో చూసి ఎగ్జామ్ బాగా రాసి పేపర్ ఇచ్చేసి బయటకు రాగానే మన్ను కనిపించాడు. మన్నుని చూడగానే దగ్గరకు వెళ్ళి, ఏంరా, ఎగ్జామ్ ఎట్లా పాస్ అవుతానో చూస్తా అంటివి కదా, ఈ ఎగ్జామ్ నేను ఫస్ట్ క్లాస్లో పాస్ అవుతా.
పిచ్చి గిట్లా లేసిందారా అట్లా నవ్వుతున్నావు? నేను చెప్పేది ఏంటే నీకు లేస్తది పిచ్చి. ఇప్పుడు నువ్వు రాసిన ఎగ్జామ్ పేపరు ఎవడో లీక్ చేశాడంట, అందుకని ఎగ్జామ్ క్యాన్సిల్ చేశారు. ఏంది? ఎగ్జామ్ క్యాన్సిల్ అయిందా? ఇలాంటి మరెన్నో అద్భుతమైన కథలతో మనం మళ్ళీ కలుసుకుందాం.